ముఖ్యమంత్రి పదవంటే ఎంత సులకనైపోయింది. మేము ఓ తండ్రికి వారసులం గాబట్టి మాకా పదవి గావాల. ప్రధానమంత్రి పదవికి రాహుల్ గాంధీ అడిగినట్టు ఇక్కడ కవితమ్మ అడుగుతోందనమాట. మేము ఆ తండ్రి బిడ్డని గాబట్టి, మన్న గాదు నాకివ్వండి. ఇప్పటిదాకా ఆవిడ ఆశ ఏంటి? ఎందుకు ఇంతగా రెచ్చిపోతోంది? ఎందుకు ఇంత చిచ్చు పెట్టుకుంటోంది? వాస్తవంగా బీఆర్ఎస్ నాశనం నుండి తను ఎదగాలనుకుంటోంది. బీఆర్ఎస్ ప్లేస్‌ని తను ఆక్యుపై చేయాలనుకుంటోంది. తన తండ్రి మీద ద్వేషం, తన అన్న మీద ద్వేషం, తన బావ మీద ద్వేషం, తన మేనబావ మీద ద్వేషం, వీళ్ళందరి మీద విపరీతమైన కోపం ఏంటంటే, ముఖ్యమంత్రి కావడానికి తగిన సంపదని తను కూడబెట్టుకున్న, ముఖ్యమంత్రి పదవికి తన పేరు చెప్పుకున్న, తన అన్న పేరు చెప్పడం ఆమెకి నచ్చలేదనమాట. కల్వకుంట్ల కవితనినే చెప్పుకుంటుంది. కల్వకుంట్ల ఎట్లవుతుందో ఇప్పటికి అర్థం కాదు. కేసీఆర్ గారి అమ్మాయి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అమ్మాయి, ఆవిడకి సంబంధించి వాళ్ళ ఇంటి పేరు ఉంటది కదా! అత్తగారి ఇంటి పేరుకి వెళ్ళిన తర్వాత. కాపోతే ఇక్కడ తండ్రి పేరు, తండ్రి ఇంటి పేరే కావాలి. కానీ తండ్రికి పుట్టినటువంటి పెద్ద బిడ్డ అయినటువంటి కేటీఆర్ అక్కర్లేదు. రాజకీయ వారసత్వం తనకే కావాలి. ఏమిటి ఆ అర్హత ఆమెకి? కేసీఆర్ కూతురుగా కాకుండా, తెలంగాణ ఉద్యమంలో అయితే కేటీఆర్ పాల్గొన్నాడు, హరీష్ రావు పాల్గొన్నాడు, బోలెడంతమంది పాల్గొన్నారు, లక్షలాది మంది పాల్గొన్నారు. వాళ్ళని కాదని ఈవిడ సాధించిందేంటి? వాళ్ళెవరు అధికారాన్ని అనుభవించలేదు. అధికారంలో ఉన్నంత కాలం ప్రభుత్వపు సొమ్ములతో కదా తను బతుకమ్మ కార్యక్రమాలు చేసుకొచ్చింది. ప్రభుత్వపు సొమ్ము కదా! ఈమె మూలంగా కేసీఆర్ పేరు పోయింది గానీ, కేసీఆర్‌కి ఈమె వల్ల ఏమన్నా ఒరిగిందుందా? ఏమన్నా సాధించిందుందా? తెలంగాణ ఉద్యమాన్ని మేమందరం కష్టపడి ప్రాణాలు త్యాగాలు చేస్తే, నువ్వు నీ కుటుంబానికి ఇచ్చుకున్నావనే కదా కేసీఆర్ మీద తెలంగాణ సమాజం ద్వేషం పెంచుకుంది. అలాగే చివరికి లిక్కర్‌తో డబ్బులు, ఈ డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టి, ఒకప్పుడు మేమేదో అద్దింట్లో ఉంటామండి, అపార్ట్మెంట్‌లో, ఫ్లాట్‌లో ఉంటామండి అద్దెకి అని చెప్పినటువంటి కవిత, వాచి లక్షల రూపాయలు, అట్లాగే సంపద కోట్ల రూపాయలు, వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు అన్నటువంటి ఆరోపణకి సాక్ష్యంగా లిక్కర్ కుంభకోణం కేసొస్తే వ్యాపారం చేసిన మాట వాస్తవం. కుంభకోణం ధృవీకరణ అయ్యిద్దా లేదా అది ఫ్యూచర్‌లో చూద్దాం. బట్ కుంభకోణం ఆరోపణ మాత్రమే. కానీ సంపాదన అయితే బాగా సంపాదించుకుంది. కేసీఆర్ దగ్గర కంటే, కేటీఆర్ కంటే, హరీష్ రావు కంటే, వీళ్ళందరి దగ్గర కంటే ఎక్కువ సొమ్ములు ఆమె దగ్గరే ఉన్నాయన్నటువంటి ప్రచారం ఉంది. ఆ ధైర్యం అనుకుంటా నేను ముఖ్యమంత్రిని అవుతాను అన్నటువంటి ప్రకటన. ఇంకో పక్కన తన అన్న, తన భర్త ఫోన్‌ని ట్యాప్ చేయించాడంటూ ఇంకోవైపున ఆరోపణలు, మాధవరం కృష్ణారావు మీద ఆరోపణలు, ఇవన్నీ కూడా. ఓవరాల్‌గా వీటన్నిటి వెనకాల ఉన్నది తన ఆశ ఇవాళ బయట పెట్టుకుంది. ఏనాటికైనా సీఎం అయ్యి వీళ్ళంతూ తేలుస్తుందట. వీళ్ళందరూ అంతూ తేల్చడానికి ఆమెను సీఎం చేయాలా ప్రజలు? తెలంగాణ సమాజానికి ఆమె ఏమైనా చేసిందని చెయ్యాలా? తెలంగాణ సమాజానికి ఆమె చేసిందేంటి? అది $1,000,000 ప్రశ్న.